హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము సింపుల్గా చికెన్ బర్గర్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బర్గర్ అండి. బర్గర్ బన్స్ దొరుకుతాయి మనకు పెద్ద సైజువి. చికెన్ బర్గర్ ప్యాటీ దొరుకుతుంది. అవి మయోనీస్, టమాటో కెచప్, లెట్యూస్ ఆకులండి ఇవి, టమాటో, 1 ఆనియన్. ఇవన్నీ మనము నీట్గా క్లీన్ చేసుకొని చూసారు కదా, ఈ రౌండ్గా కట్ చేసుకోవాలండి టమాటోల్ని, ఆనియన్స్ని. ఈ లెట్యూస్ని కూడా కొంచెం కాడలు కట్ చేసేసి మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము చికెన్ బర్గర్ ప్యాటీ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ రెడీ టు కుక్. దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము చికెన్ ప్యాటీస్ తీసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక నేను వేసేసాను ఫ్రై చేసుకోవడానికి. మీరు అలా చేయొద్దు. కొంచెం ఆయిల్ మీడియం హీట్లో హీట్ అయ్యాక మీరు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం హీట్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. మీడియం హీట్లో చేసుకున్నప్పుడు కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుందామండి. చూసారు కదా, ఇట్లా వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము బర్గర్ బన్స్ తీసుకున్నాం కదా, వాటిల్ని ఇప్పుడు మధ్యలో హాఫ్ కట్ చేసుకోవాలి. బర్గర్ బన్స్ అంటే బయట మనకు సూపర్ మార్కెట్స్లో అంతా దొరుకుతుందండి. నార్మల్ బన్స్ అయితే చిన్న సైజు వస్తుంది, బర్గర్ బన్స్ మాత్రమే కొంచెం పెద్ద సైజులో వస్తాయి. సో అవి తీసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలండి, హాఫ్గా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా హాఫ్గా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక నేను ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా. దోశ తవా పెట్టుకొని నేను లైట్గా బటర్ వేసానండి, చిన్న ముక్క బటర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బర్గర్ బన్స్ వేసి నేను ఇలా వేయించుకుంటున్నానండి. లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా వేయించుకున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. లైట్గానే చాలండి, సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించేసుకుంటే అవి టేస్ట్ బాగుండవు. సో ఇలా వేయించేసుకున్నానండి అన్నీ. నెక్స్ట్ ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము. ఒకదానిపైన మనము టమాటో కెచప్ని వేసుకోవాలి. టమాటో కెచప్ని వేసి బాగా స్ప్రెడ్ చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు మయోనీస్ కూడా వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలి. కొంతమందికి మయోనీస్ అంటే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. కాకపోతే ఈ మయోనీస్ కెచప్ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది బర్గర్కి. సో అందుకని ఈ మయోనీస్ని ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని పెట్టుకోవాలి ఫస్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ని పెట్టుకోవాలండి. దానిపైన టమాటో పెట్టాలి, దానిపైన లీవ్స్ని పెట్టుకోవాలండి. అంతే. ఇంకో హాఫ్ బర్గర్ బన్ ఉంది కదా, దాంతో క్లోజ్ చేసేసేయాలండి. అంతే అండి, మన సింపుల్గా అయిపోయే బర్గర్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.